హాయ్ హలో నమస్తే. జంతర్ మంతర్లో ఇంకొక ఉద్యమం నడుస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం అయిపోయి ఇప్పుడు కొత్తగా రిజర్వేషన్ హటావో అనేటువంటి ఉద్యమం. వాళ్ళు ఎలాగైతే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన వాళ్ళని మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ గ్యాదర్ అయ్యారో, ఈ జెన్జీ వాళ్ళు మొత్తం ఎక్కడైతే అక్కడ గ్యాదర్ అయ్యారో, అక్కడ గ్యాదర్ అయ్యి గొడవ చేశారో, సేమ్ స్ట్రక్చర్లో ఎవరో ఒక అతను హటావో రిజర్వేషన్ అనేటువంటి ఒకటి ఓపెన్ చేస్తే అందరూ దాన్ని యంగ్స్టర్స్ మొత్తం దాన్ని ఏమంటారు ఫాలో కొడితే వాళ్ళందరూ అనుకొని జంతర్ మంతర్లో కలిసారు. ఇప్పుడు జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నారు వాళ్ళు, సేమ్ కాక్రోచ్ జనతా పార్టీ లాగా. అయితే ఇక్కడ నేను దీని గురించి మాట్లాడటానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, అక్కడ వాళ్ళు జై శ్రీరామ్ అని చాంటింగ్ చేస్తున్నారు. ఎక్కడ జంతర్ మంతర్లో కూర్చొని జై శ్రీరామ్ అని రిజర్వేషన్స్ ఎత్తేయండి అని. రిజర్వేషన్ హటావో మూమెంట్లో జై శ్రీరామ్కి ఏం సంబంధం? ఇప్పుడు జై శ్రీరామ్ అనేవాళ్ళు రిజర్వేషన్స్ తీసుకునే వాళ్ళు మొత్తం వాళ్ళే కదా, జై శ్రీరామ్ బ్యాచే కదా. బీసీలు ఉన్నారు, రిజర్వేషన్స్ తీసుకున్నారు. జై శ్రీరామ్ అనేది మొత్తం బీసీ కులస్తులు కదా, వాళ్ళే కదా. ఇప్పుడు బీజేపీలో ఉన్న, ఆర్ఎస్ఎస్లో ఉన్న, గుడులకి వెళ్ళిన హిందూ మతంలో ఎక్కువగా ఉంది బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళు జై శ్రీరామ్ అనేది వాళ్ళే కదా. వాళ్ళకి వ్యతిరేకంగా అంటే ఎవరైతే ఈ రిజర్వేషన్స్ పొందుతున్న వాళ్ళే ఎక్కువగా హిందువులు. వాళ్ళకి వ్యతిరేకంగా మీరు అక్కడ ధర్నాలకు దిగి రిజర్వేషన్ హటావో బెచ్చిపెట్టి అక్కడ జై శ్రీరామ్ అంటే వీళ్ళందరూ ఎట్టుకోవాలి, బీసీలందరూ ఎట్టుకోవాలి. ఓకే, అది నాకు ఒకటి ఆశ్చర్యం అనిపించింది. అక్కడ జై శ్రీరామ్కి ఏం సంబంధం అని. ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఒక సోషల్ ఇష్యూ. కొన్ని వర్గాలకి రిజర్వేషన్ ఇస్తే కొన్ని వర్గాలకి అన్యాయం జరుగుతుందని ఓసీ జనరల్ కేటగిరీలో అనుకుంటున్నారు. ఆ జనరల్ కేటగిరీలో క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అందరూ ఉంటారు కదా జనరల్ కేటగిరీలో. అక్కడ జై శ్రీరామ్ ఏముంది దాంట్లో అనేది కూడా ఒక పెద్ద ఇష్యూ వచ్చింది. సరే, న్యూస్ చదువుతాను, అది హిందూలో రాసిన న్యూస్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి నేను చదువుతాను. ఓకే, ఇది శుక్రవారం నిన్న రిజర్వేషన్కి సంబంధించిన హటావో ఆందోళన్ ఆర్హెచ్ఏ అని ఎవరో ఒక అతను అది ఓపెన్ చేసి ఇప్పుడు జంతర్ మంతర్లో కూర్చొని అక్కడ ధర్నా చేస్తున్నారు. అక్కడ కన్నిసేన, రణబీర్ సేన, జనరల్ కేటగిరీ వర్గ కన్నిసేన, రణబీర్ సేన అని కొన్ని జనరల్ కేటగిరీకి సంబంధించిన గ్రూపులు ఉన్నాయి. వాళ్ళందరూ అక్కడికి జాయిన్ అయ్యారు. ఒకటైతే మనకు అర్థం, వాళ్ళు ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తుంది ఇదే. ఒక కుటుంబం ఒక రిజర్వేషన్ విధానం ఉండాలట. వన్ ఫ్యామిలీ వన్ రిజర్వేషన్, అంటే కుటుంబానికి ఒకటికే రిజర్వేషన్ ఇవ్వాలి. ఓకే అని ఒక డిమాండ్ పెట్టారట. ఒక కుటుంబం ఒక రిజర్వేషన్ అంటే అక్కడ మీరు కూడా వన్ ఫ్యామిలీ అండ్ వన్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారా? మీరు వన్ ఫ్యామిలీ వన్ సోషల్ డిస్క్రిమినేషన్ చూస్తున్నారా? ఒక ఇంట్లో 5 పిల్లలు ఉంటే 5గురిలో ఒకటికే మీరు కుల వివక్ష చూపించి, సోషల్ వివక్ష చూపించి మిగతా 4గురిని మీలో కలిపేసుకుంటున్నారా? అక్కడ కుటుంబాన్ని చూపిస్తున్నారు కదా. రిజర్వేషన్ మన వివక్ష అనేది సోషల్ డిస్క్రిమినేషన్ కదా రిజర్వేషన్ ఇచ్చింది. ఈ వన్ ఫ్యామిలీ వన్ రిజర్వేషన్ ఏంటి అర్థం కాల. 2026లో యూజీసీ వాళ్ళు కుల సమానత్వానికి సంబంధించిన నిబంధన వెనక్కి తీసుకోవాలన్న. 2020లో యూజీసీ వాళ్ళు ఒక కమిటీ వేసి డిస్క్రిమినేషన్ జరుగుతుంది యూనివర్సిటీల్లో అని ఒక యూజీసీ నామ్స్ తీసుకుని మోడీ గారి గవర్నమెంట్. నేను మీకు చాలాసార్లు చెప్పాను, దట్ ఈస్ ద ఫస్ట్ బిల్ దట్ ఐ సపోర్టెడ్ నరేంద్ర మోడీ. బికాజ్ ఇన్ ది మార్జినలైజ్డ్ సొసైటీ, ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యేటువంటి యూనివర్సిటీల్లో 118% డిస్క్రిమినేషన్ పెరిగింది యూనివర్సిటీలో అని చెప్పి రోహిత్ వేముల లాంటి వాడు చనిపోయాడని చెప్పేసి నేను చాలాసార్లు మాట్లాడాను దీని మీద. ఇప్పుడు ఈ యూజీసీకి సంబంధించినటువంటి ఈ కుల సమానత్వం అని చెప్పిన దాన్ని ఇప్పుడు ఎత్తేయాలని వీళ్ళు అది హోల్డ్లో పెట్టారు. అలాగూ వీళ్ళు మళ్ళీ మొదలెట్టారు. రిజర్వేషన్స్ పొందుతున్న కొన్ని వర్గాలు కొద్దిమంది కుటుంబాలకే ప్రయోజనాలు పరిమితం అవుతున్నాయి అనే దానికి బిఆర్ గవాయ్ గారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రీమీ లేయర్ చెప్పాడు. బిఆర్ గవాయ్ గారు ఇప్పుడు బీసీలకు ఇచ్చే క్రీమీ లేయర్ కాకుండా బీసీలకు ఇచ్చే క్రీమీ లేయర్ అంటే ఇన్కాన్ని బట్టి బయటికి నెట్టేసి దాన్ని ఓపెన్ కేటగిరీకి మలుస్తున్నారు, దాన్ని నెక్స్ట్ కేటగిరీకి. బట్ ఇక్కడ ఎస్సీలకి అలా చేస్తే నాట్ ఫౌండ్ సూటబుల్ స్కామ్ పెరిగేది. ఇప్పుడు 10% నాట్ ఫౌండ్ సూటబుల్ స్కామ్ 90%కి పెరిగేది అప్పుడు. ఓకే, సో కాబట్టి బిఆర్ గవాయ్ గారు విదిన్ ద
క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఐ మీన్ క్రీమీ లేయర్ విదిన్ ద క్యాస్ట్ అన్నట్టు. క్రీమీ లేయర్ విదిన్ ద క్యాస్ట్. క్రీమీ లేయర్ విదిన్ ద క్యాస్ట్ అంటే ఫస్ట్ ప్రయారిటీ లీస్ట్ పీపుల్కి ఇచ్చి నెక్స్ట్ అలాగ ఆర్డర్లో ఎలాగైనా సరే వాటిని ఎస్సీలతోనే నింపాలి అనేది, బీసీలతోనే నింపాలి, ఏ కేటగిరీ ఆ కేటగిరీతో నింపాలి అనేటువంటి క్రీమీ లేయర్ కాన్సెప్ట్ పెట్టి, గ్రేడింగ్ కాన్సెప్ట్ పట్టుకొచ్చాడు. దానికి మేము సపోర్ట్ చేసినాం కూడా. ఓకే, రిజర్వేషన్కి ఒక గడువు ఉండాలట. సన్సెట్ ఉన్నప్పుడు సన్ రైజ్ ఉన్నప్పుడు సన్సెట్ ఉండాలి, సన్సెట్ క్లాజ్ ఉండాలి. రిజర్వేషన్కి సన్సెట్ క్లాజ్ ఉండాలంట. అంటే సూర్యుడు ఉదయించి అస్తమించినట్టుగా ఈ రిజర్వేషన్ కూడా ఒక అస్తమించేటువంటి టైం ఉండాలి కదా. అది సన్సెట్ క్లాజ్ క్యాస్ట్కి పెట్టరాదు అంటే, రిజర్వేషన్లకి సన్సెట్ క్లాజ్ ఎందుకు, క్యాస్ట్కి పెట్టండి సన్సెట్ క్లాజు. 5,000 సంవత్సరాల క్రితం ఎవడో సృష్టించాడు దాన్ని, కులం తీసుకొచ్చి ఎవడో సృష్టించాడు 5,000 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కూడా ఆడు బీసీ, ఈడు ఎస్సీ, ఈడు ఎస్టీ, ఆడు గొల్ల, ఆడు మాదిగా, ఆడు మాల, రెడ్డి, కమ్మ అని చెప్పేసి ఇప్పుడు కూడా తిప్పుకున్నారు కదా. ఇప్పుడు కూడా దాని సన్సెట్ క్లాస్ పెట్టి ఏంది, ఒక ఎండ అనేది ఉండదు దానికి, ఎండ చేయరా దాన్ని, దానికి మాత్రం ఎండ ఉండదు, దాని పర్మనెంట్ స్కైలాగా ఉండాలి. రిజర్వేషన్ సన్సెట్ క్లాస్ పెట్టాలని చెప్పేసి వీళ్ళు పెడతారు. రిజర్వేషన్ జాబితాల్లో కులాలకి కాలానుగుణంగా సమీక్షించాలట. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచుతామని హామీలు ఇవ్వడంపై నేతలు, రాజకీయ పార్టీలు పోటీపడి రిజర్వేషన్లు ఇస్తున్నారు, ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచుతామని హామీలపై నియంత్రణ ఉండాలట. ఎందుకు నియంత్రణ ఉండాలి? ఓకే, రాజకీయ పార్టీలు స్లోగా మానవత్వంలోకి వస్తున్నాయి. ఓకే, 5,000 సంవత్సరాల క్రితం వేదిక పీరియడ్లో అప్పుడు రాజకీయ పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి హామీలు ఇస్తాయా, నీకు ఎస్సీ బీసీ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇచ్చేవాళ్ళ, వాళ్ళలో మానవత్వం స్లోగా పెరుగుకుంటూ ఇప్పుడు లిబరలైజ్డ్ సొసైటీ వచ్చింది. 5,000 సంవత్సరాల క్రితం మనుషులు ఎలా ఉండేవాళ్ళో, ఓకే, కనీసం ముట్టుకుంటే కూడా అంటరానిగా చూపించేటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునేంత ఓపెన్ మైండ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇంకా పెరుగుతాయి రాజకీయ పార్టీలు రిజర్వేషన్స్ మీద. ఎందుకంటే అందరిని అప్లిఫ్ట్ చేయాలని ఓసీ కేటగిరీ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. జనరల్ కేటగిరీలో కూడా సోషల్ రిఫార్మర్స్ వచ్చారు. ఇదిగో మొన్న అక్కడ రెడ్డి అతనే కదా, నాగార్జున రెడ్డి అనే అతనే కదా ఎరికల వాళ్ళ తరపున కొట్లాడి ఒక రెడ్డి అతను ఈ బికేమ్ ఏ సోషల్ యాక్టివిస్ట్ ఫర్ ఎస్సీ ఎస్టీస్, అతను కిడ్నాప్ చేసి పిచ్చకొట్టలు కొట్టారని చెప్పి ఆ చీరాల్లో రెడ్డి అతను కదా. సో ఏమంటారంటే సోషల్ రిఫార్మర్స్ అనేవి తప్పు అని అగ్రవర్ణాలు వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు ఇంకా ఇస్తారు, ఇప్పుడు ఇంకా స్కీములు ఇస్తారు, రిజర్వేషన్ పెంచుతామని చెప్పి అంటారు. ఇప్పుడు ఇండియాలో మొత్తం ఇండియా రిజర్వేషన్ పెంచుతామని, రిజర్వేషన్స్కి అనుకూలంగా రాజశేఖర రెడ్డి గారు ఆయన రెడ్డి రిజర్వేషన్ 4% బీసీలకి ఎందుకు ఇచ్చాడు? ఆయన ముస్లిం కాదు కదా, ముస్లిమ్స్కి ఎందుకు ఇచ్చాడు? ఓపెన్ మైండ్ వచ్చినప్పుడు ఇంకా ఇస్తారు. అది నియంత్రణ చేయకూడదు, వదిలేయాలి. రాజకీయ పార్టీలు మానవత్వాన్ని అర్థం చేసుకొని ఎలాగ సొసైటీని బయటకు తీసుకురావాలని ఆలోచించే విధంగా మంచిదే చేస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇంతకీ ఈ ఉద్యమం ఎలా మొదలైందంటే ఇది హర్ష దుబే అనే ఒక విద్యార్థి ఇతను రిజర్వేషన్ హటావో అనేటువంటి ఒకటి పెట్టాడు. కాక్రోచ్ జనతా పార్టీ సక్సెస్ అవగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ఆటోమేటిక్గా నిరసనకారులు మొత్తం కూడా జంతర్ మంతర్కి ఎలా వచ్చారో అలాగా వీళ్ళు ఫస్ట్ ఒక ఇది పెట్టి అక్కడ జనాన్ని గ్యాదర్ చేశారు. జంతర్ మంతర్లో పిల్లల్ని కొట్టినట్టు మళ్ళీ ఇప్పుడు వీళ్ళని కొడితే మళ్ళీ ఇష్యూ అయిద్దని చెప్పేసి పోలీసులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అక్కడ యూజీసీ రోల్ బ్యాక్ శంఖాలు ఊదారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, రిజర్వేషన్ వ్యతిరేక నినాదాలు చేసి యూజీసీ రోల్ బ్యాక్ అని నినాదించి శంఖాలు ఊది జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇచ్చారు. నేను ఎందుకే వీడియో పెడుతున్నా, జై శ్రీరామ్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే ఎస్సీలు జై శ్రీరామ్ అంటలేదా, బీసీలు జై శ్రీరామ్ అంటలేదా, ఎస్టీలు జై శ్రీరామ్ అంటలేదా? వాళ్ళందరూ జై శ్రీరామ్ అనే వాళ్ళు 80% ఎస్సీ ఎస్టీ బీసీలు కదా. అక్కడ మీరు రిజర్వేషన్కి వ్యతిరేకంగా జై శ్రీరామ్ అంటే ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. ఓకే, రిజర్వేషన్ రిఫార్మ్ సత్యాగ్రహ అనేటువంటి బ్యానర్లతో రిజర్వేషన్ రిఫార్మ్ సత్యాగ్రహం అని పెట్టారు అక్కడ. ఓకే, 7:30 గంటల నుంచి పోలీసులు అక్కడ వాళ్ళందరినీ చుట్టుముట్టారు. అక్కడ జబ్ జబ్ మోదీ డర్తా హై పోలీసుకో ఆగే కర్తా హై అంటే ఏంటో మరి అర్థం. జబ్ జబ్ మోడీ డర్తా హై పోలీసుకో ఆగే కర్తా హై ఏంటో మరి అర్థం. మోడీ భయపడేంత వరకు పోలీసులు అర్థం ఏంటో నాకు హిందీ కరెక్ట్. ఓకే, ఎంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారనేది
ఉమ్, అదే దీని కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది దీనికి? కేంద్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ని పేదరిక నిర్మూలన పథకం కాదు, అది కోర్టులో వేసింది కదండి. పేదరిక నిర్మూలన పథకం కాదు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది, సామాజిక సోషల్ డిస్క్రిమినేషన్కి ఇచ్చినటువంటి పథకం అని కోర్టులోనే వేశారు వాళ్ళు. ఓకే, యూజీసీ నిబంధన వివాదం కూడా వాళ్ళు హోల్డ్లో పెట్టారు. అదంతా కూడా ఎందుకంటే పేపర్లో వచ్చిందంటే రీసెర్చ్ చేశారు, 118% డిస్క్రిమినేషన్ పెరిగిందన్నారు. సో ఆదాయం ఏమంటారు, ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ ఇవ్వాలని, సరే ఇది చాలా ఉంది దీన్ని చదవటం ఎందుకు, ఇన్కమ్ బేస్డ్ రిజర్వేషన్ సిస్టమ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అందుకే ఇప్పుడు కోర్టు, సుప్రీంకోర్టు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గవర్నమెంటే కదా సుప్రీంకోర్టుకి చెప్పింది మొన్న ఏమని, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు మీరు కుల ప్రాతిపదిక ఇన్కమ్ బేస్డ్ కుదరదు అది, బికాజ్ ఎందుకంటే ఇది పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ కాదు, అది పేదరిక నిర్మూలన పథకం కాదనే పదం వాడింది. పేదరిక నిర్మూలన పదం కాదు, సోషల్ డిస్క్రిమినేషన్ సంబంధించిన రిజర్వేషన్ సిస్టమ్ భారతదేశంలో. సో కాబట్టి ఇన్కాన్ని కనెక్ట్ చేయడం కుదరదని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కదా. సో అది సంగతి. ఓకే సార్, నేను ఇది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే కేంద్ర ప్రభుత్వం అంత సాహసం చేయదు, ఎందుకంటే ఈ కులాలను ఇన్కమ్ బేస్డ్ చేయడం సాహసం చేయదు. బట్ వీళ్ళు అక్కడ జై శ్రీరామన్ ఎందుకు అంటున్నారు అనేది ఇంక వాళ్ళే ఆలోచించుకోవాలి. ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీలే జీ శ్రీరామ్ అంటున్నప్పుడు. థ్యాంక్ యూ, నమస్కారం.